క్రికెట్లో ప్రస్తుత తరం ఆటగాళ్లు ఒక్కొక్కరు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. స్టీవ్ స్మిత్ వన్డేలకు వీడ్కోలు పలికితే విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. మరో ఇద్దరు లెజెండ్స్ జో రూట్, కేన్ విలియమ్సన్ మాత్రం 2 ఫార్మాట్లలో కొనసాగుతున్నారు. ఈ 4 ఆటగాళ్లను కలిపి ఫ్యాబ్ 4 గా ప్రకటించారు. ఇంకొన్నేళ్లకు వీళ్లంతా క్రికెట్ కు పూర్తిగా రిటైర్మెంట్ పలకడం ఖాయం. మరి నెక్స్ట్ ఫ్యాబ్ 4 ఎవరు అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ వరల్డ్ కప్ విజేతలు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఆసక్తికరమైన ఎంపికలు చేశారు. రానున్న తరం ఫ్యాబ్ 4 జాబితాలో టీమిండియా నుంచి 2 ఆటగాళ్లు ఉండడం ఖాయమని మొయిన్ అలీ కాన్ఫిడెంట్ గా చెప్పేశాడు. అతను ఎంపిక చేసిన జాబితాలో భారత్ నుంచి శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. భారత్ నుంచి ఈ ఇద్దరిని తప్పక ఎంచుకోవాలన్నాడు. గిల్ బ్యాటింగ్ ని చాలా ఈజీగా, స్టైలిష్ గా చూపిస్తాడని, ఇంగ్లాండ్ సిరీస్ లో అతని టెక్నిక్ మరింత మెరుగైందన్నాడు. కొందరిని చూస్తే ప్రత్యేకంగా ఆకట్టుకునే షాట్లు ఉంటాయని, గిల్ అలాంటి వారిలో ఒకడని కితాబిచ్చాడు. అటు జైస్వాల్ 100% తన జాబితాలో ఉంటాడన్నాడు. ఇండియా టర్నింగ్ ట్రాక్స్ మీద రాణించాడని, ఆస్ట్రేలియాలోనూ ఇప్పుడు ఇంగ్లాండ్లోనూ చక్కగా ఆడాడని ప్రశంసించాడు. అతనికి పెద్ద బలహీనత ఏమీ కనిపించదని, స్పిన్ బాగా ఆడతాడని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో విపరీతంగా రన్స్ చేస్తాడని జైస్వాల్ గురించి విశ్లేషించాడు. ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ తన ప్రతిభను నిరూపించాడు. 754 పరుగులు చేసి భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ లో గొప్ప ఆటగాడిగా ఎదగబోతున్నాడని మరోసారి ధృవీకరించాడు. యశస్వి జైస్వాల్ కూడా ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీలతో సత్తా చాటాడు. మొయిన్ అలీ ఫ్యాబ్ 4 జాబితాలో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ తో పాటు హ్యారీ బ్రూక్, రచిన్ రవీంద్ర ఉన్నారు. అటు ఆదిల్ రషీద్ జాబితాలో గిల్, జైస్వాల్, హ్యారీ బ్రూక్, జేకబ్ బేతెల్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ భారత్ నుంచి 2, ఇంగ్లాండ్ నుంచి 2 ఆటగాళ్లను ఎంచుకున్నారు.